పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన మాజీ పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై చర్చించినట్టు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లనే అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచాయి. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం గమనార్హం. మరోవైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత సంతోష్ ఫోన్ సైతం ట్యాప్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద నిరసన చేపట్టేందుకు కాషాయ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ళ ఫోన్లు సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గుర్తించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.